దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు ఉత్తరం నుంచి దక్షిణం వరకు వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మొత్తం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు హిమాచల్లోనూ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. గుజరాత్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాజ్కోట్, గిర్లోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇటు మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. వరదలో చిక్కుకున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, తూర్పు మధ్యప్రదేశ్లో జూలై 20 నుంచి 22 వరకు వర్షాలుంటాయంది వాతావరణ శాఖ. ఇటు కర్ణాటక వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. శృంగేరి శారదా పీఠాన్ని వరద చుట్టుముట్టింది. కొడుగులో రోడ్లపై మోకాల్లోతు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. భాగమండలాల్లో రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. మరోవైపు మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షం కురిసింది. ఇక తమిళనాడులోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇటు కేరళలోనూ కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ముర్నాడ్ విరాజ్పేట్ రోడ్ బ్లాక్ అయింది. భారీ వర్షాలతో వైనాడ్లోని 29 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో 700 మందిని 22 క్యాంపులకు తరలించారు అధికారులు. కసర్గఢ్, ఇడుక్కి, కొల్లం, అలప్పుజ జిల్లాలోనూ ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. దీంతో పెరియార్, భారత పూజ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కేరళలో మరో 3 రోజులు భారీ వర్షాలుంటాయంది వాతావరణ శాఖ. దీంతో వైనాడ్, కసర్గఢ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొటాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు ఉత్తరం నుంచి దక్షిణం వరకు వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మొత్తం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు హిమాచల్లోనూ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. గుజరాత్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాజ్కోట్, గిర్లోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అటు మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. వరదలో చిక్కుకున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, తూర్పు మధ్యప్రదేశ్లో జూలై 20 నుంచి 22 వరకు వర్షాలుంటాయంది వాతావరణ శాఖ.